అల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేయొద్దని ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ సంఘాల సభ్యులు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోనల్ కమిషనర్ అల్వాల్ డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే గవర్నమెంట్ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాలని అంబేద్కర్ కమ్యూనిటీ సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రాజు, రమేష్, శరణ్గిరి, అరుణ్ కుమార్, ప్రేమ్ కుమార్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి మేము టమాటాల గురించి ఇంత 2 రోజుల నుంచి కష్టపడుతున్నాం. మరి దాని రిజల్ట్స్ కొంచెం ఇవాళ వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. మరి జోనల్ కమిషనర్ గారిని కూడా కలిసి లెటర్ ఇచ్చినాం. అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. త్వరలోనే దాని గురించి మాట్లాడి ఏదో ఒకటి మేము క్లియర్ చేస్తాము అని చెప్పిండు. ఇట్టి పరిస్థితుల్లో మేమైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళం ఒక పట్టు మీద ఉన్నామన్నా మా కమిటీలు మేము కూడా బీసీ వాళ్ళము అందరం కలిసి కొట్లాడుతున్నాం దాని గురించి. దాంట్లో ఈ 2 రోజులైనా మాకు కొంచెం రిజల్ట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. అది ఎంత తొందరగా ఇస్తే మాకు రిజల్ట్ అంత మంచిది. మేమైతే అది రిజల్ట్ వచ్చే వరకు ధర్నా కంటిన్యూ చేస్తున్నాము. అది వచ్చినాకనే వివరించుకుంటాము. మరి ఇంకొక విభక్తి ఏంటంటే మన డీసీ గారు రూమ్లో ఆఫీస్లో ఒక అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాలని అని మేము రిక్వెస్ట్ చేసాం. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో కూడా పెడతా అని చెప్పారు. ఎందుకంటే అది మన రాజ్యాంగానికి మూల కారణం ఆయననే కాబట్టి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నా కంపల్సరీ ఆయన ఫోటో పెట్టాలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ముఖ్యమైన మనిషి ఆయన కాబట్టి ఆయనకు అది ఫోటో కంపల్సరీ పెట్టాలి, గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మేము పోరాడేది ఆయనది పేరు ఎత్తుకొని ఆయన కంట వేసుకునే కాబట్టి కంపల్సరీ ఆ గౌరవం ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము జెడ్సీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కమిటీ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము జెడ్సీ ఆఫీస్కి వెళ్తే సార్ అక్కడ మీరు అల్వాల్ సర్కిల్లో ఉన్నారంటే ఇక్కడికి వచ్చి సార్ని కలిసి సార్ని కలిసి డీసీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ డీసీ గారైనా సరే జెడ్సీ గారైనా సరే చాలా సానుకూలంగా స్పందిస్తూ మీకు మీ కష్టాన్ని చూసి మీకు కమిటీ కావాలనుకుంటున్నారు కాబట్టి మీ కమిటీలు ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం, మీ అనుకూలం మేరకే చూస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి బహుశా ఈ రోజు వరకు ఏమైనా ఫైనల్ చేస్తారా, మరి వెయిట్ చేస్తాం. మేము కూడా ఈరోజు నిన్న ఏ విధంగా అయితే మొదటి రోజు దిశ చేసినామో ఈరోజు కూడా అదేవిధంగా రెండో రోజు దిశ కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కూడా అదే విధంగా చూస్తాం. ఆదేశాలు ఏ టైంలో వచ్చినా కూడా మేము ఈ యొక్క దీక్షని విరమిస్తూ మేము ధన్యవాదాలు గౌరవం చెప్పుకుంటాం. అలా డీసీ గారు కానీ ఎస్సీ గారు కానీ కలెక్టర్ గారు కానీ కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ యొక్క మా దీక్షకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు మద్దతుగా మా సీనియర్ నాయకులు మరి గొట్టిముక్కల శ్రీనివాస్ గారు, జ్యోతి గారు వాళ్ళు మాకు మద్దతుగా తెలపడానికి మాకు జెడ్సీ గారి దగ్గరికి డీసీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి వారందరికీ మనందరికీ జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వెంకటాపురంలో కొత్త బస్సులో ఉన్న కమిటీ హాల్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం కట్టిన అటువంటి యొక్క అంబేద్కర్ పేరు మీద కట్టినటువంటి దాన్ని కమిటీ హాల్ని తీసుకుపోయి వేరే విధంగా మున్సిపల్ అధికారులు యూజ్ చేస్తున్నారు. మరి పేద ప్రజలకు చాలామంది పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు కట్టుకున్న తర్వాత మళ్ళీ వారు వేరే విధంగా వాడుతుంటే కష్టం వస్తుంది అందరికీ. వాళ్ళు పెళ్లి చేసుకున్న చిన్న దావత్ చేసుకున్న ఒక ఫంక్షన్ బుక్ చేసుకోవాలంటే 20-30,000 50,000 ఉన్నది. ఈరోజు కమిటీ హాల్ అని వేరే కాలనీలలో కూడా కొన్ని పార్కులు కమిటీ హాల్ చేసుకుని వాళ్ళు కూడా ఫీజు తీసుకుంటారు. మాకు ఉచితంగా వచ్చేటువంటి మా ఒక కమిటీ హాల్ని తీసుకొని దీన్ని కూడా కమర్షియల్ చేస్తుంటే ఇక మళ్ళీ పెద్ద ప్రజలు ఇక్కడ బతుకుతారు. మళ్ళీ వీరు చేసిన కృషి మా టీవీసీ అల్వాల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మా కలెక్టర్ ఆదేశాల నుంచి మాకు టీవీసీ మెంబరు వచ్చినందుకు చాలా మా చరణ్గిరి గారికి చాలా సంతోషిస్తున్నాం. చాలామంది ట్రై చేసినాం, ఎప్పుడు కూడా రాలే. మళ్ళీ ఈసారి అల్వాల్ ప్రాంతానికి వచ్చినందుకు మరి రామూర్తి నా చిన్న స్నేహితుడు మళ్ళీ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా వాళ్ళంతా మా మిత్రులే కలిసిమెలిసి కొన్ని 50 ఏళ్ళ నుంచి ఇక్కడ కలిసిమెలిసి తిరగటం. మళ్ళీ అటువంటి ప్రాంతంలో కూడా మమ్మల్ని విభజించి పాలించేట్టు అధికారులు కూడా చూస్తున్నారు. అటువంటి కాకుండా ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి. ఈ కమిటీ హాల్ కూడా మాకే యూస్ఫుల్ కావాలి. మా పేరు మీద కట్టిరు అది.
అంబేద్కర్ అని పేరు పెట్టి కట్టి ఈరోజు దాన్ని వేరే రకంగా వాడి మళ్ళీ ప్రజలకు ఉపయోగం లేకుండా చేస్తున్నారు. మరి వీళ్ళు చేసిన దీక్షకు త్యాగానికి కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు, ఇంకో దగ్గర కూడా ఉంటే కూడా కట్టిస్తామని చెప్పారు. మరి అదేవిధంగా ఈరోజు స్పెషల్గా అల్వాల్లో అన్ని కాలనీలు ఉన్నాయి, అన్ని కాలనీలు అన్ని కులాలు ఉన్నాయి, కానీ అన్ని కాలనీల పార్కులన్నీ కమిటీ హాల్ లెక్క అవుతుంది, లేకుంటే కమర్షియల్గా యూజ్ చేస్తారు. దాని మీద ప్రయత్నం చేయాలి. దీని కాదు ఇది కాదు, మాది కబ్జా చేసుకోకుండా అవి కబ్జా చేసుకుంటా పిల్లలు ఆడుకున్న పార్కులు కూడా ఈరోజు ఇట్లా అవుతున్నాయి. అంటే మీరు ఆలోచించండి, మళ్ళీ ఏ విధంగా మనం నష్టపోతున్నామో. మళ్ళీ ఉన్నోళ్ళకే ఉన్నట్టు అవుతుంది, కానీ లేని ప్రజలకు ఏం సౌకర్యం లేకుండా అవుతుంది. మరి ఈరోజు